దేవుడు మరి మనల్ని ఏ ఏ విషయాలలో హెచ్చరిస్తాడు. దేవుడు చెప్పినట్టు వింటే ఎలా ఉంటుంది, చెప్పినట్టు వినకపోతే ఎలా ఉంటుంది అనే విషయంలో మరి ఈ టాపిక్ మీద మరి మీకు వాక్యం చెప్పాలనుకుంటున్నాను. ఇర్మియా గ్రంథము మరి 18వ అధ్యాయము 1వ వచనం చదివి సాయం చేయగలరు. ఇర్మియా గ్రంథము 18వ వచనము 2 వచనాలు సాయం 642 పేజీ నెంబరు. దేవుడికి స్తోత్రము. దేవుడు ఇర్మియా ప్రవక్తకు మరి ఏంటంటే ఇర్మియా ప్రవక్తకు డైరెక్ట్ ఒక విషయాన్ని బయలుపరచట్లేదు. ఏమని చెప్తున్నాడు? ఇర్మియా నువ్వు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళి మరి అక్కడికి వెళ్ళుము అని చెప్పినప్పుడు ఇర్మియా ప్రవక్త కూడా దేవుడు చెప్పిన ప్రకారము కుమ్మరి వాని వ్యక్తి ఇంటికి వెళ్ళి మరి వెళ్ళినప్పుడు అతను ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంట, సార పైన కుండను చేస్తూ ఉంటే ఆ కుండ అంట పగిలిపోతూ ఉందంటే మట్టి ఒక రూపం చేసినప్పుడు ఆ రూపము చెదిరిపోతూ ఉన్నప్పుడు మరి ఇర్మియా అతను గమనిస్తూ చెదిరిపోతూ ఉన్నప్పుడు ఆ మట్టిని పడివేయకుండా మళ్ళీ చేతిలోకి తీసుకొని మళ్ళీ ఏం చేస్తున్నాడంటే మళ్ళీ దాన్ని సార మీద పెట్టి ఒక కొత్త ఆకారం వచ్చేటట్టు చేస్తున్నాడు. అలాగే దేవుడు కూడా అంటున్నాడు ఇక్కడ, మరి కుమ్మరి వ్యక్తి ఎలాగైతే చేస్తున్నాడో ఈ కుండకి ఈ మట్టికి నేను మీకు అలా చేయనా అంటున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక జనాంగానికి కానీ ఒక వ్యక్తికి కానీ నేను మరి ఆ వ్యక్తికి కానీ జనాంగానికి కానీ నిన్ను నేను పెళ్ళగించుట విరగగొడతా మరి నిన్ను నశింప చేస్తానని మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తులకి ఆ విషయం చెప్పినప్పుడు ఆ వ్యక్తులంట ఏం చేయాలంట, దేవుడు ఏం చెప్తున్నాడు, పెళ్ళగిస్తా విరగొడతా నశింప చేస్తా. ఇది దీవెనలు కావు. ఎందుకు దేవుడు ఉగ్రత ఆ వ్యక్తుల మీదకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వారిని పెళ్ళగిస్తా నశింపజేస్తా విరగొడతా అంటున్నాడు. అన్నప్పుడు ఆ వ్యక్తులు ఏం చేయాలి, వెంటనే దేవుడి వైపు తిరిగి వారు చేసిన తప్పులను, మరి తప్పు అంటే ఇక్కడ పెద్ద పాపాలను కాదు, ఆజ్ఞాతిక్రమమే. మరి ఇక్కడ దేవుడు చిన్న చిన్న విషయాలలో కూడా దేవుడు కఠినంగా శిక్షించాడు, మరణం కూడా విధించాడు. పెద్ద పెద్ద పాపాల విషయంలో కూడా చాలా వారిని ఏం చేశాడు, క్షమించాడు. దేవుడి విషయంలో పాపము లెక్క వేరు, మనం అనుకునే పాపము లెక్క వేరు. దేవుడు ఏం చేస్తున్నాడంటే నేను ఎవరినైతే నశింప చేస్తానని ఒక వాక్యం ప్రకారం చెప్పానో వారు ఏం చేయాలంట, సరి చేసుకోకపోతే మరి ఈ సరి చేసుకోవాలి అంటే దేవుడు విషయం గద్దించినప్పుడు ఆ గద్దింపును మనం లక్ష్యం పెట్టి మరి సరి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుడి యొక్క కోపం మన మీద నుంచి తీసివేయబడి దేవుడు పశ్చాత్తాపడతాడట. అయ్యో ఈ బిడ్డలు నేను ఎందుకు శిక్షించాలని పశ్చాత్తాపడి ఆ శిక్ష నుంచి మనకు విముక్తి కలిగిస్తాడు. ఇలా ఎక్కడైనా జరిగిందా అంటే యోనా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యోనా గురించి ఆ గ్రంథం గురించి తెలుసు. యోనా గ్రంథంలో నినివే పట్టణస్థుల పాపం ఎలా ఉంది, బహుఘోరంగా ఉంది. బహుఘోరంగా ఉన్నప్పుడు దేవుడు యోనాకు చెప్తాడు కదా, యోనాను వెళ్ళి ఆ ప్రజలకి వారు నశింప చేస్తానని వారిని పట్టణాన్ని మొత్తం నశింప చేస్తానని చెప్పమన్నప్పుడు యోనా మొదటిసారి లోబడినప్పుడు రెండోసారి శిక్షించగానే లోబడతారు. లోబడి ఏమవుతుంది, ఆ పట్టణం అంటే చిన్న పట్టణం కాదు, 3 రోజులు ప్రయాణం చేసేంత పెద్ద పట్టణము. ఆ పట్టణానికి యోనా వెళ్ళి మొత్తం ఒక రోజంతా ఆ పట్టణాన్ని దర్శించి ఈ పట్టణాన్ని దేవుడు నశింప చేస్తాడు కాబట్టి మీరు మారు మనసు పొందని చెప్పినప్పుడు ఒక రోజుల్లోని పట్టణం అంతా చెప్పిన 3 రోజులు కంప్లీట్ కాకముందే నినివే రాజుకి ఈ వార్త విని ఆ రాజంట ఈ విషయం తెలుసుకొని ఇది మామూలు త్రోసివేయలేదు, ఆ సింహాసనం దిగి వచ్చి అలా ఉన్న పనివారికి మంత్రులకు చెప్తాడు, మీరెవరు ఆహారం ముట్టుకోకూడదు, నీళ్లు త్రాగకూడదు, పశువులు మేకలు గొర్రెలు ఏమీ కూడా ముట్టుకోకూడదు. మీరు ఉపవాసం ఉండి మీరు చేసే అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు మాని మీరు దేవుడికి మొరపెడితే దేవుడు మన వల్ల పశ్చాత్తాపడి తన మనసు మార్చుకుందరేమో అని ఏం చేస్తాడు, మరి యోనా మాటను బట్టి ఆ రాజు దిగి వచ్చి ఆ ఊరు మొత్తము ఆ పట్టణం మొత్తము మరి ఉపవాసం ఉండి దేవుడికి పాపములు మానారు. ఉపవాసం ఉండి పాపములు మానకుండా ఉండలేదు. ఏం చెప్పాడు రాజు, మీరు అతిక్రమములు మీ పాపములు మానినప్పుడు మరి మాని కంప్లీట్
కంప్లీట్గా ఆహార పదార్థాలు పశువులన్నీ ఉపవాసం ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే దేవుడు పశ్చాత్తాపడి ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఆ పట్టణానికి మళ్ళీ జీవించే అవకాశాన్ని ఇస్తారు. అంటే మనం ఏం చేయాలంటే దేవుడికి ఆజ్ఞ అంటే చర్చికి రాకపోయినా దేవుడి దృష్టిలో ఇతరులను త్రోసేసిన కొన్ని లోపాలు కొన్ని మచ్చలు డాగులున్నప్పుడు అది అలాగే ఉంచుకోకుండా దేవుడు మనని గద్దించినప్పుడు అది వాక్యం ద్వారా కానీ దైవజనుల ద్వారా కానీ కళల ద్వారా కానీ దర్శనాలు గద్దించినప్పుడు మనం ఏం చేయాలంటే దానికి పశ్చాత్తాపడాలి. విడిపించమని దేవుని ప్రార్థించినప్పుడు దేవుడి శాపం అనేది అలా రాకుండా ఉంటుంది. ఈ ఇర్మియాకి ఏం చెప్తున్నాడంటే ఈ ప్రజలు ఎవరు? యూదా ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు. ఎవరు వీళ్ళు? దేవుని ప్రజలే ఏమయ్యారు? వీరు దేవునికి వ్యతిరేకమై దేవుని పూర్తిగా మార్చారు. జలప్రలయం తర్వాత మళ్ళీ ఆ జలప్రలయం తర్వాత నోహా యొక్క కుమారుల ద్వారా ఈ ప్రపంచం అంతా వ్యాపించినప్పుడు ఫస్ట్ భక్తి పరంగా ఉన్నారు. పోను ఏమైందంటే వీరు ఏం చేశారు? దేవుని పూర్తిగా విసర్జించి పిల్లలను కూడా బలిచ్చే స్థితికి వెళ్ళారు. ఆ పాపము చూసి దేవుడు వారిని అంటారు, వీరి చెప్పు 70 సంవత్సరాలు వీళ్ళు బానిసలోకి వెళ్ళిపోతున్నారు, వీరిని నేను కఠినంగా శిక్షించబోతున్నాను చెప్పమన్నప్పుడు ఇర్మియా ఏం చేస్తాడంటే భయపడకుండా ప్రజలు కఠినాత్ములు దుర్మార్గంగా ప్రవర్తించే ఆ రోజులకు వచ్చారు. ఆ రోజుల్లో ఇర్మియా ప్రవక్త పోయి వారికి చెప్పినప్పుడు వాళ్ళు ఏమీ వినలేదు. ఏం చేశారు? ఇర్మియా పైన తిరగబడు చేశారు. ఆ సమయంలో 3 దఫాలుగా నెబుకద్నెజర్ వచ్చి ఆ యూదా ప్రాంతం పైన దాడి చేసి వారిని చెరపట్టుకొని పోయి కఠినమైన దాసత్వం కిందికి వెళ్ళారు. మనము దేవుడు మాట వినకపోతే ఏమవుతుందంటే దేవుడు కొంతకాలం చూసి కఠినమైన శ్రమలకు అపవాదికి కానీ శత్రువులకు కానీ మనకు అప్పచెప్పినప్పుడు అప్పుడు మన స్థితి మారిపోతుంది. వారు ఎలాంటి కఠినమైన స్థితికి వెళ్ళారంటే ఇటుక పనులు చేసుకుంటూ కఠినమైన శ్రమ పని, చాలా భారంతో కూడిన భారం అని ఆ రాజు పెట్టారు. అక్కడికి ఆయన కిందికి వెళ్ళినప్పుడు భారమైన పని పెట్టినప్పుడు వారు 70 సంవత్సరాలు బానిసత్వం తర్వాత వారికి ఈ పనులు చేయమని మళ్ళీ వారికి దేవుడు గుర్తొచ్చి దేవుడికి మొరపెట్టినప్పుడు ఆ 70 సంవత్సరాల తర్వాత దేవుడు విడిపించాడు. మనము ఎప్పుడైతే మనం శ్రమ గుండా వెళ్ళినప్పుడు మన లోపాన్ని కావచ్చు, మన మిస్టేక్ కావచ్చు, అవిధేయత కావచ్చు, అలా జరిగినప్పుడు మనం దాన్ని గ్రహించుకొని దాన్ని విడిచిపెట్టి ఏం చేయాలంటే దేవుని క్షమించమని అడిగి దేవుని విడిపించమని అడిగితేనే విడిపిస్తాడు. లేకపోతే మనం అడగంది దేవుడు విడిపించడు. అడగకుండా అలాగే ఆ శ్రమలలో ఆ బానిసత్వంలో ఉండడము దేవుడు చిత్తం కాదు. ఈ వాక్యము ఇదే వాక్యాన్ని దీనికి సాదృశ్యంగా ఉన్న యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదివి సాయం చేయగలరు. యెహెజ్కేలు గ్రంథము 688 పేజీ నెంబరు. అతను జీవించినట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవల్లని వారిని హెచ్చరిక చేయకయో నుండి వెంటనే ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును కానీ అతని రక్తమును నిన్ను ఉత్తరవాదిగా ఇచ్చుదును. దేవుడికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఏమంటున్నారు? ఈ యెహెజ్కేలు ప్రవక్తకు చెప్తున్న ప్రవక్తకు కానీ ఇది ప్రవక్తకలే కాదు, కుటుంబంలో ఉన్న మనకు కూడా వర్తిస్తుంది. తల్లిదండ్రులమైన వారికి కుటుంబంలో ఒక వ్యక్తి మారుమనసు పొంది ఒక వ్యక్తి రక్షణ పొందుకుంటే కుటుంబంలో మిగతా వారు నశించిపోతుంటే వారి గురించి మనము ప్రార్థించాలి. అలా వాళ్ళు నశించిపోతే వాళ్ళకి మనం ఉత్తరవాదులుగా ఉంటాం. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు చెప్తున్నారు, ఏమని బయలుపరుస్తున్నారంటే నీవు దుర్మార్గుల గురించి దుర్మార్గతలో జీవించినప్పుడు ఆ దుర్మార్గ పనులు చేసినప్పుడు వారిని హెచ్చరించాలంట. హెచ్చరించకుండా ఉంటే ఆ వ్యక్తి దుర్మార్గతల నుంచి బయటకు వస్తాడా? రాడు. ఆగే వ్యక్తి ఉన్నారనుకో, త్రాగుతూ ఉన్నప్పుడు అతను మారడు, అసలు చెప్పొద్దు అని వదిలేసకుండా ఉండకూడదు. ఆ వ్యక్తి తాగినప్పుడు వ్యసనాలకు బానిసలైనప్పుడు సరైన విధంగా జీవితంలో అయినప్పుడు ఆ వ్యక్తిని హెచ్చరించకపోతే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? కొన్ని సంవత్సరాల తర్వాతకి అదే దుర్మార్గతలోనే నశించి చనిపోతాడు. చనిపోయినప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తి యొక్క రక్తములకు ఆ వ్యక్తి యొక్క ఆత్మకు ఉత్తరవాదిగా ఎవరిని కాపరిని కానీ లేకపోతే తల్లిదండ్రులమైన మనల్ని కానీ మన కుటుంబంలో మనం ఒక్కరిమే రక్షించబడితే మనల్ని కానీ లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న ప్రజలకు దేవుని చెప్పకపోతే ఏమవుతుంది
వాళ్ళ పక్షంలో మనల్ని దేవుడు లెక్క అప్పచెప్పాలి. ఉత్తరవాదులుగా దేవుడు ఎంచుతాడు. ఒకవేళ ఆ వ్యక్తులకి కనుక మనము తప్పు చేస్తున్నామని చెప్పి హెచ్చరించినప్పుడు ఆ వ్యక్తి కొంత ఆలోచిస్తాడు. ఎందుకంటే దుర్మార్గత జీవించిన వ్యక్తిగా ఆ వ్యక్తి యొక్క జీవితము ఆ వ్యక్తికి అర్థమవుతుంది. కొంత క్లిష్ట స్థితిలో గురించి వెళ్తాడు. కాబట్టి ఆ వ్యక్తి తిరిగి దేవుడి తట్టు తిరిగితే అతని గురించి మనము లెక్క చెప్పాల్సిన అవసరము లేదు. చెప్పినా కూడా ఆ వ్యక్తి అలాగే ఉంటే అది అతనికి మాత్రమే శిక్ష వస్తుంది. కాబట్టి మనము ఇంట్లో కూడా పిల్లల విషయంలో కూడా ఏం చేయాలి, నా పిల్లలే కదా ఎట్లయినా కానీ గద్దించకుండా ఉండకూడదు. వారి విషయంలో మనము గద్దించడం అని శిక్షించడం అని కాదు, వాళ్ళకి వాళ్ళ మైండ్కి అనుకూలంగా వారిని ప్రార్థన ద్వారా మంచి మాటలతోనే వారు చేసేది తెలియపరచాలి. వాళ్ళని తెలియపరిచి సమార్గంలోకి తీసుకునే వాక్యపు వెలుగులో మనం వాళ్ళని గద్దించి వాళ్ళని దేవుడి వైపు తిప్పాలి. అలా తిప్పకుండా బాధ్యత రహితంగా ఉంటే దానికి మనము లెక్క అప్పచెప్పాల్సి ఉంది. అయితే ఎవరైనా ఈ విధంగా గద్దించారా అంటే సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 1-7 చదివి సాయం చేయగలరు. గద్దించారా ఎవరైనా? సమూయేలు గ్రంథము 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము దేవుడికి స్తోత్రము. ఇక్కడ సమూయేలు గ్రంథంలో చూసుకున్నట్లయితే నాతాను ప్రవక్తకు దేవుడు బయలుపరిచి దావీదు రాజు, ఒక రాజు స్థానంలో ఉన్న రాజు. దావీదు ఎవరు? దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుడికి ఇష్టంగా జీవించిన వ్యక్తి. అనేక సంవత్సరాలు దేవుడి కోసము జీవించిన ఈ దావీదు దావీదు జీవితంలో ఏమవుతుందంటే ఉరియాను చంపివిచ్చి ఉరియా ఒక భార్యను తన భార్యగా ఆక్రమించుకోవడం జరిగింది. ఇది దేవుడికి చాలా అసహ్యంగా కనిపించింది. ఈ విషయం ఎవరికి తెలియదు. ఎవరికి తెలుస్తుంది? దేవుడికి, దావీదుకు మాత్రమే తెలుస్తుంది. ప్రవక్త కూడా తెలియదు. కానీ ఇక్కడ ఈ ప్రవక్తకు దేవుడు బయలుపరిచి పంపించినప్పుడు డైరెక్ట్ రాజు యొద్దకు వెళ్తాడు. రాజుకి యొద్దకు వెళ్ళి నువ్వు పాపం చేశావంటే ఎంత ధైర్యం కావాలి? ఒకవేళ అలా చేసినప్పుడు ఒప్పుకోని వాళ్ళు మరణ శిక్ష కూడా విధిస్తారు. కానీ భయపడలేదు. దేవుడికి భయపడి ఈ ప్రవక్త వెళ్ళి ఏం చేస్తాడంటే దావీదు దగ్గరకు వెళ్ళి ఒక సాదృశ్య ఉపమాన రీతిగా చెప్తాడు. ఏమని? ఒక ధనవంతుడు, ఒక పేదవాడు ఉన్నాడు. ధనవంతుడి యొక్కకి అనేక గొర్రెలు, మేకలు, పశువులు ఉన్నాయి. పేదవాడికి ఒకటే ఆడ గొర్రె ఉంది. కానీ ఆ వ్యక్తి అమ్మే వ్యక్తి, కటిక వ్యక్తి వచ్చినప్పుడు తను ఏమి అమ్మి వేయకుండా ఈ పేదవాడి యొక్క గొర్రెను అమ్మివేశాడు చంపడానికి అన్నప్పుడు దావీదుకి ఆ వ్యక్తి మీద కోపం వచ్చి ఎవరు ఆ వ్యక్తి మరణానికి పాత్రుడు అన్నప్పుడు ఆ వ్యక్తిని నీవే అని ధైర్యంగా నాతాను ప్రవక్త ఏం చేస్తాడంటే దావీదుకు చెప్తాడు. దావీదు ఉన్న స్థితిలో నాతాను ప్రవక్త అయినా కూడా భయం లేని వ్యక్తి అయితే, దేవుడు అంతా భయం లేని వ్యక్తి అయితే నాతాను ప్రవక్తను ఏమైనా చేయవచ్చు. కానీ భయపడలేదు. ధైర్యంగా మనుషులు నీవే అన్నప్పుడు నీవు రహస్యంగా ఈ ద్రోహం చేశావు. కానీ దావీదు నీవు పట్టపగలు చూస్తుండగా భార్యలు చెరపట్టబడతారు. నీ రాజ్యము అంతేకాదు నీ ఇంటిలో సదాకాలము యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే నువ్వు దేవుడికి వ్యతిరేకంగా జీవించావు. నీవు దేవుడికి మొరపెట్టకుండా నీ ఇష్టానుసారంగా జీవించావు. దేవుడికి ఇది కోపమును తీసుకొని వచ్చింది. కాబట్టి నేను దీవించడానికి, నేను క్షమించడానికి హేతువు ఏమీ లేదు. కాబట్టి నిన్ను తప్పకుండా దేవుడు శిక్షించబోతున్నాడు. నీ ఇంటిలోనే యుద్ధం వస్తుంది. దావీదుకి కుమారుడు అబ్షాలోము దావీదు పైన చంపడానికి ప్రయత్నించాడు. ఇంటిలోనే ఎన్నో యుద్ధాలు జరిగినాయి. దేవుడు అంటున్నాడు, సౌలు చేతుల నుంచి రాజ్యాన్ని తీసుకువచ్చి నీకు చేతులకు అప్పచెప్పినప్పుడు నువ్వు చేయాలి, నాకు మొరపెట్టి నా యుద్ధ నుంచి పొందుకోవాలి. కానీ నీవు ఇలా అక్రమంగా జీవిస్తున్నావు. కాబట్టి దావీదు నిన్ను దేవుడు శిక్షించబోతున్నాడు. అంటే దావీదు ఏం చేస్తాడు? నేను తప్పు చేశాను, నన్ను క్షమించమని అడిగినప్పుడు తను చేసిన తప్పును ఒప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ తప్పును ఒప్పుకోవాలని దేవుడు అంటాడు, నువ్వు మరణం అందవు. కానీ నువ్వు చేసిన తప్పుకు శిక్ష తప్పకుండా వస్తుంది. నీ ఇంటిలో యుద్ధం సదాకాలం ఉంటుంది. నీ భార్యలు ఇతర దేశాలు చెరపట్టబోతారు అంటారు. అంటే మనం చేసిన తప్పులకి శిక్ష అనేది దేవుడిని నమ్ముకున్నా కూడా శిక్ష తప్పకుండా ఉంటుంది. మరణం నుంచి, నరకం నుంచి, పాతాళం నుంచి తప్పించబడతాం. కానీ కొంత శిక్ష అనేది ఉంటుంది. కాబట్టి ఎందుకంటే దేవుడు కూడా క్షమించలేనంతగా దావీదును క్షమించి ఏ శిక్ష అయ్యకపోతే దేవుడికి అది అవమానం. కాబట్టి సదాకాలం యుద్ధం ఉండులాగా ఈ విధంగా దావీదును శిక్షించడం అనేది జరిగింది.
నెబుకద్నెజర్ తీసుకుని వెళ్తాడు. అలాగే మన దానియేలు గ్రంథాన్ని 5వ అధ్యాయము 25వ వచనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనం. ఐదవ అధ్యాయము 25వ వచనం. దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. టెకేల్ అనగా ఆయన నీకు త్రాసులో కూర్చోలో నీవు తక్కువగా కనపడుతుంది. పెడెస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకు ఇయ్యబడింది. దేవుడికి స్తోత్రము. మరి ఇక్కడ నెబుకద్నెజర్ యొక్క మన బెల్షాజరు అతని యొక్క మనవడు ఇక్కడ తండ్రి అన్న సంబోధిస్తున్నారు. మరి బెల్షాజర్ ఏం చేస్తాడంటే నెబుకద్నెజర్ యొక్క వంశాన్ని పరిపాలించే రాజు. అతను ఏం చేస్తాడంటే స్త్రీలు అక్కడున్న రాజులు ఏం చేశారు, మద్యాన్ని పానం చేసేవారు. అతను త్రాగి విందులు చేసుకుంటూ ఏం చేసేవాడంటే మరి నెబుకద్నెజర్ కాలంలో మరి యూదా యెరూషలేము నుంచి తెప్పించిన వస్తువులను సామాగ్రిలో ఈ మద్యాన్ని పోసుకొని త్రాగుతున్నప్పుడు దేవుడి కోపం రగులుకొని ఒక అరిచేయి వచ్చి మేనే టేకెడ్ ఉపారసలని రాసినప్పుడు ఆ వ్యక్తికి ఏమవుతుందంటే భయం వణుకు కలుగుతుంది. బెల్షాజర్కి వణుకు భయం కలిగి ఎందుకు ఈ అర్థం ఏమిటిదని మరి భయపడుతున్న సమయంలో తన తల్లి వచ్చి చెప్తుంది, నీ తండ్రి కాలంలో మరి దానియేలు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఈ అర్థం చెప్పగలిగే దానియేలుని పిలిపించినప్పుడు ఆ అర్థం చూసి చెప్తాడు, దేవుడు నీ యొక్క పాపముల లెక్కలు చూసినప్పుడు, నీ రాజ్యం యొక్క లెక్కలు చూసినప్పుడు దేవుడు ముగుస్తున్నాడు. నువ్వు త్రాసులో ఉన్నప్పుడు మరి తేలిపోయావు అని చెప్తాడు. అంటే మనము దేవుని యొక్క త్రాసులోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే తేలిపోతామో మన పాపముల లెక్క ఎప్పుడైతే మరి ముగించబడుతుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే ముగించబడుతుంది మన జీవితము. అయితే నెబుకద్నెజర్ కూడా గర్వాంధుడయ్యాడు. కానీ మరి 7 సంవత్సరాలు అడవికి వెళ్ళి గడ్డి తిరిగి మళ్ళీ మారు మనసు పొంది మళ్ళీ దేవుళ్ళలోకి వస్తాడు. ఆ విషయం తెలిసి కూడా ఈ బెల్షాజర్ ఏం చేస్తాడంటే భయం లేకుండా ఆభరణాలలో మరి మద్యము పోసుకొని త్రాగుతున్నప్పుడు దేవుని యొక్క అరిచేయి వచ్చి నేనేమైనా టేకెలు ఉపాలసిన రాస్తుంది. దేవుడు ఉగ్రత అనేది బెల్షాజర్ మీద దిగినప్పుడు అతను చనిపోవడం అనేది జరుగుతుంది. మనం ఏం చేయాలంటే దేవుడి విషయంలో మరి పాపములు అనేవి సంవత్సరాలు కొనసాగించొద్దు. మన చుట్టూ జరుగుతున్నప్పుడు అవి చూసినప్పుడు వాటిని చూసి మరి మనం ఏం చేయాలంటే అలా చేయకుండా ఉండాలి. మరి ఇక్కడ దేవుడు ప్రతి నిమిషం కళల ద్వారా దర్శనాల ద్వారా దైవజనుల ద్వారా మరి కొన్ని పరిస్థితుల ద్వారా మాట్లాడినప్పుడు దాన్ని మనం లోబడి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము మరణానికి మరి నరకానికి పోకుండా దేవుడు దావీదులాగా ఎంతో అంత శిక్షించి ఆయన కృపచేత మనల్ని భద్రపరిచి మనం శిక్షించబడ్డ మన తర్వాత తరాలు అనేక ఆశీర్వాదకరంగా వెళ్ళే విధంగా దేవుడు మరి మనం చేస్తాడు. కాబట్టి మరి మనలో ఉన్న లోపాలను ప్రతిరోజు ఆయన రక్తంలో మనము రుతుక్కోవాలి, ప్రతిరోజు కడుగుకోవాలి. మరొకరు డాగులు మచ్చలు ఎవరు పరిశుద్ధులు కాదు, ఒక్కరు జీవితాంతం పరిశుద్ధంగా జీవించేది కాదు. కాబట్టి ప్రతి నిత్యము ఆయన మచ్చలు డాగులను ఆయన రక్తంలో కడుక్కొని ప్రతి నిత్యము మన ఆయన రాకడ పర్యాంతం మారు మనసులో ఎదుగుతూ ఉన్నప్పుడు మన జీవితం ముందుకు వెళ్తుంది. కాబట్టి దేవుడు హెచ్చరించినప్పుడు ఏ విధంగా మీకు కళల ద్వారా హెచ్చరిస్తాడు, వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు. ఇలా హెచ్చరించినప్పుడు ఏమవుతుందని మనం సరి చేసుకొని ముందుకు వెళ్ళడము ఎంతో మేలు. ఈ వాక్యం మీ వెంటిలో దీవించబడును గాక. ఆమేన్.